శివుడు మరియు అర్ధనారీశ్వరుడు గొప్ప సందేశం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. కాని సృష్టి విస్తరించలేదు. అయోమయంలో బ్రహ్మ శివుడి వద్దకు వెళ్లి, స్వామి, సృష్టి ముందుకు సాగడం లేదు, ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు శివుడు పార్వతిని చూశాడు. ఇద్దరూ ఒకే తత్వమని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక అద్భుత రూపం ధరించారు. శివుడు మరియు పార్వతి ఒక్క శరీరంగా వెలిశారు. సగం శివుడు, సగం పార్వతి. కుడివైపు త్రిశూలధారి శివుడు, ఎడమవైపు కరుణామయి పార్వతి. ఇదే అర్ధనారీశ్వర రూపం. శివుడు బ్రహ్మకు తెలిపాడు, శక్తి లేకుండా శివుడు అసంపూర్ణుడు. స్త్రీ పురుషుడు కలిసి ఉన్నప్పుడే సృష్టి సంపూర్ణమవుతుంది. ఒకరు లేకుండా మరొకరు పూర్ణత్వం పొందరు. ఈ రూపం మనకు చెబుతుంది, స్త్రీ శక్తిని గౌరవించాలి. ప్రతి స్త్రీలో పార్వతి ఉంది. ప్రతి పురుషుడిలో శివుడు ఉన్నాడు. సమానత్వమే సృష్టి యొక్క అసలైన ధర్మం. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.